హాయ్ హలో అండి. బాధ్యత గల తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. పిల్లల ఎడల కుటుంబం ఎడల ఒక చుక్కానిలా పనిచేస్తూ కుటుంబానికి ఆదర్శంగా ఒక దారి చూపేటువంటి తండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసే వాళ్ళకి మా నాన్నగారికి చాలా ఇష్టమండి. ఎప్పుడైనా సరే ఏ చిన్న ఫెస్టివల్ అయినా కానీ సందర్భం వచ్చినా ఎవరైనా వచ్చినా గారెలు చేయమని చెప్తారు. అందుకని చెప్పేసి ఆయన ఈ లోకంలో లేకపోయినా అంతే కదా, దేవుడి పేరు చెప్పుకొని కొందరు బ్రతుకుతారు. అలానే లోకంలో లేని తండ్రి పేరు చెప్పుకొని నేను కూడా మా పిల్లలకి ఆయన గుర్తుగా గారెలు చేస్తున్నా. మీరు కూడా మీ నాన్నగారికి గుర్తుగా ఏదైనా చేయండి. కంపల్సరీ వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఏ లోకంలో ఉన్నా వాళ్ళ విషెస్ మనతో ఉంటాయి. వాళ్ళు దీవిస్తూనే ఉంటారు, వాళ్ళు ఆనందిస్తూనే ఉంటారు. ప్రకృతిలోనే లీనమై ఉంటారండి చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే. అలానే మా నాన్న ఉన్నప్పుడు నేను చిన్నదాన్ని కావడం వల్ల మా నాన్న అంటే భయపడినప్పుడు మా నాన్న ప్లేస్లో మా అన్నగారు ఉండేవాళ్ళు. తను నాకు కావలసిన అవసరాలు నేను స్కూలింగ్లో కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంటర్మీడియట్ వరకు చూసేవాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు హాలిడేస్లో తను వేరే ఊర్లో జాబ్ చేసిన ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే జ్ఞాపకాలు అనేవి మనిషి చనిపోయే వరకు ఉంటాయండి. మర్చిపోయాము, గుర్తులేదు అనేది ఎస్కేపిజం లేదా అహంకారంతో మర్చిపోవడం. అంతేగాని నాకు గుర్తులేదు అని చెప్పేవాళ్ళంతా ఇది కాదు. వాట్ ఎవర్, మా నాన్న ప్లేస్లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య నాకు తండ్రిలా చాలా భరోసా ఇచ్చారు, ఆదుకున్నారు, నా వెన్నంటి ఉన్నారు అన్నటువంటి మనోధైర్యం ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ అదృష్టాన్ని కూడా నోచుకోలేదు. వాట్ ఎవర్, హ్యాపీ ఫాదర్స్ డే అండి. నన్ను తండ్రిలా చూసుకున్న మా అన్నయ్య కూడా నాకు తండ్రితో సమానం. సో